అమ్మతనానికే మాయని మచ్చ తీసుకొస్తున్నటువంటి వారు ఈ మధ్య చాలా మంది ఎక్కువైపోయారు. తల్లి అనే పదానికి అసలు అర్థమే లేకుండా చేస్తున్నారు. ఈ ప్రపంచంలోనే ఎంతో మంది తల్లి అవ్వడానికి తాపత్రయపడుతుంటే ఈ కూతుళ్ళు తల్లి అయిన తర్వాత ఆ తల్లితనాన్ని ఏ విధంగా మంట కలుపుతున్నారో చూడండి. మహారాష్ట్రలో మల్వాని అనే ఒక ప్రాంతంలో ఒక 30 సంవత్సరాలు ఒక ఆవిడ ఉంది. ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడే తన భర్తతో విడాకులు తీసుకుని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయింది 3 సంవత్సరాల క్రితం. తర్వాత ఆ గర్భవతికి ఒక పాప పుట్టింది. ఆ పాపకి ఇప్పుడు 2.5 సంవత్సరాలు. ఈ మధ్యలో 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడితో వ్యాపారం మొదలుపెట్టింది, రంకు వ్యాపారం. రంకు చేస్తూ మరి నాకు కోపం వస్తుంది కాబట్టి మరి ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏమొచ్చేసి ఇప్పుడు ఆ పాప 2.5 సంవత్సరాల ఆ పసి పాప వాడు వచ్చాడంట, దీంతో ఇచ్చేసాడు. తర్వాత ఏమొచ్చి ఆ పాప మీద ఆడి కన్నుపడింది. ఆ పాపపై ఈడు మానభంగం చేస్తుంటే ఈ ముండ చూస్తూ ఊరుకుంది. కూతురుపై అలా చేస్తుంటే మళ్ళీ ఎందుకు ఆ పాపం ఏడుస్తుంటే ఆ పాపని ఏడనివ్వకుండా చేతులు కట్టేసి మరి వాడికి సహకరించిందంటే దీన్ని ఏమనాలి? చివరికి శృతి మించిపోయింది. ఆ పాప ఏమొచ్చి అక్కడే చనిపోయింది. మీరు ఆలోచించండి ఎంత దారుణం అనుభవించి ఉంటుందో. వాడు చేసిన దానికంటే ఈ తల్లి అనేది అయి ఉంది కదా. నాకు బూతులు వస్తున్నాయి, మరి ఏం చేయలేదు నేను. తల్లి దగ్గరే తనకి రక్షణ లేకపోతే ఇంక ఈ సమాజంలో ఆడపిల్ల ఏ విధంగా రక్షణ ఉంటుంది? మొట్టమొదటి రక్షణ కొడుకైనా కూతురికైనా తల్లి తర్వాత ఎవరైనా. అందుకే తల్లికి మించిన యోధులు లేరు అంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆ పాప చనిపోతే మూర్ఛ వచ్చిందని డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి మూర్ఛ వచ్చి చనిపోయిందని నాటకం ఆడారు. చివరికి డాక్టర్లు అయితే పోస్ట్ మార్టం చేసి ఇది మూర్ఛ కాదు మానభంగం చేశారని పోలీసులకి ఇన్ఫర్మేషన్ వస్తే పోలీసులు వచ్చి ఆ మొత్తం వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. వాళ్ళ లెవెల్లో చేస్తే మొత్తం చెప్పేసింది. దీన్ని ఏమనాలి? అసలు ఏం చెయ్యాలి? ఇప్పటికే జ్యోతి మల్హోత్రా లాంటి ఈ చెత్త వెధవలు దేశ ద్రోహానికి పాల్పడుతుంటే ఈ ముండలేమొచ్చేసి ఇలాంటి పనులు చేస్తుంటే ఒక 2.5 సంవత్సరాలు కూతురు, మళ్ళీ కొన్ని సవతి తల్లి కూడా కాదు, సొంత తల్లి తన ప్రియుడి దగ్గర. మీరు కామెంట్లు పెట్టండి, నేనేం చేయలేను. అసలు బూతులు వస్తున్నాయి. అసలు నాకు కోపం విపరీతం పెరిగిపోతుంది.